హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా వైస్ కెప్టెన్ కు ప్రమోషన్, ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఈ వీడియో అయితే చాలా మంది వరకు రీచ్ అవుతుంది. టీమిండియా వైస్ కెప్టెన్ గా ఇటీవల ప్రమోషన్ కొట్టేసిన స్పిన్ ఆల్రౌండర్ కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో బంపర్ ఆఫర్ దక్కనుంది. వచ్చే నెల 3వ వారంలో ప్రారంభమయ్యే 18వ సీజన్లో అతడికి జట్టును నడిపించే బాధ్యత దక్కనున్నట్లు తెలుస్తుంది. అటు బ్యాట్స్మెన్గా ఇటు స్పిన్నర్గా తన విధులు సమర్థవంతంగా నెరవేరుస్తున్న అతడికి ఇప్పుడు ఐపీఎల్ కెప్టెన్సీ కూడా దక్కితే అందులోనూ విజయవంతం అయితే తిరుగులేదనే అభిప్రాయం వినిపిస్తుంది. 17 సీజన్ల నుంచి ఐపీఎల్లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు టైటిల్ కొట్టని జట్టు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్లో యాక్సిడెంట్లుగా 2 జట్లకు కెప్టెన్లు మారనున్నారు. బెంగళూరుకు ఇప్పటికే రజిత్ పటిదార్ను కెప్టెన్ చేయగా ఢిల్లీ కెప్టెన్ ఎవరనేది తేలాల్సి ఉంది. గత సీజన్లో ఫ్రాంచైజీని నడిపించిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. మెగావేలంలో లక్నో సూపర్ జాయింట్స్ దక్కించుకుంది. దీంతో రాబోయే సీజన్లో ఢిల్లీని నడిపించే ఎవరనేది ప్రశ్న వినిపిస్తుంది. ఢిల్లీకి కొన్ని సీజన్లుగా ఆడుతున్న స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గత ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ మొన్నటి ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు. వన్డే సిరీస్లోనూ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపగా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్కి అవకాశం దక్కుతుందని అంటున్నారు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా. ఢిల్లీకి చెందిన ఆకాష్ ఇప్పుడు అనలిస్ట్గా ఉన్నారు. తన సొంత నగరానికి చెందిన ఫ్రాంచైజీ కెప్టెన్ రేస్లో కేఎల్ రాహుల్, డూప్లెసిస్ ఉన్నప్పటికీ అక్షర్ పటేల్కి అవకాశం దక్కుతుందనేది అంచనా వేశాడు. చూద్దాం మరి వచ్చే వారంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్సీని ప్రకటిస్తుందో లేదో.